ఈరోజు మనం గోధుమ పిండి ఇంకా బెల్లంతో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం తురిమిన బెల్లం 1 కప్పు తీసుకోవాలి. బెల్లం తురుముకుంటే మనకి త్వరగా కరుగుతుంది. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లంని బాగా కరిగించుకోవాలి. ఇలా గరిటతో తిప్పుతూ కరిగించుకుంటే మనకి బెల్లం కూడా బాగా కరిగిపోతుంది. ఎటువంటి ముక్కలు లేకుండా మనం బెల్లంని కరిగించి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసి వేరే గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. నెయ్యి కరిగించుకుని ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలి. మనం కావాలంటే వేడి నూనె అలాగే వెన్న కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకుంటే ఏమైనా ముక్కలు ఉంటే మనకి స్ట్రెయిన్ అయిపోతాయి. ఈ పిండిలో బెల్లం వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం ఈ పిండి ముద్దని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుని పిండి ఇలా చిలకరించుకుని ఈ పిండి ముద్దలకి 2 వైపులా కూడా నువ్వులు అద్దుకోవాలి. ఇలా అద్దుకుని చపాతీని ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తుకోకుండా కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలి. మీరు ఖచ్చితంగా ఇంత దలసరిగా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది. నిలువుగా కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్స్ అనేవి వస్తాయి. మనకి ఈ విధంగా డైమండ్ షేప్స్ వచ్చేలా మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. మరుగుతున్న ఆయిల్లో వేసుకుని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం వీటిని వేరే ప్లేట్కి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మనకి రెడీ. చూసారు కదా, మనం ఎంతో తేలిగ్గా హెల్దీ అయిన గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ రెడీ చేసేసుకున్నాం. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి గోధుమ పిండి మరియు బెల్లంతో హెల్దీ స్నాక్ తయారు చేసి పెట్టండి.